నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణలో ఇప్పుడు ఒక పేరు వినగానే భూ కబ్జాదారుల గుండెలో టెన్షన్ మొదలవుతోంది. చెరువులు ఆక్రమించిన వాళ్ళు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వాళ్ళు, నకిలీ డాక్యుమెంట్లతో భూములు మింగేసిన వాళ్ళు ఇప్పుడు ఒక్కసారిగా అలర్ట్ అవుతున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్ర రాజకీయాలు, రియల్ ఎస్టేట్ రంగం మరియు భూ ఆక్రమణల మాఫియాలతో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. అదే హైడ్రా విస్తరణ. ఇప్పటి వరకు హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా వినిపించిన హైడ్రా ఇప్పుడు మొత్తం తెలంగాణలోకి అడుగుపెట్టబోతోంది. అవును ఫ్రెండ్స్, హైడ్రా సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని స్వయంగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ప్రకటించారు. ఈ ప్రకటనతో ఇప్పుడు చాలా మంది కబ్జాదారుల గుండెలో నిజంగానే రైళ్లు పరిగెడుతున్నాయనే చర్చ జరుగుతోంది. మరి హైడ్రా అసలు ఏమిటి? ఎందుకు దీనికి అంత భయం? ఇప్పటి వరకు ఎన్ని కోట్ల విలువైన భూముల్ని కాపాడింది? రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తే ఏం మారబోతోంది? ఎవరిపై ఎక్కువ ప్రభావం పడుతోంది? మరియు సాధారణ ప్రజలకు దీనివల్ల లాభమా నష్టమా? ఈరోజు వీడియోలో మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా హైడ్రా గురించి ఒక క్లారిటీ ఉండాలి. హైడ్రా అంటే కేవలం అక్రమ నిర్మాణాలు కూల్చే సంస్థ మాత్రమే కాదు. ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలు, పబ్లిక్ ల్యాండ్స్ ఇవన్నీ అక్రమాల నుంచి కాపాడటానికి ఏర్పడిన ప్రత్యేక వ్యవస్థ. గత కొంతకాలంగా హైదరాబాద్లో హైడ్రా చేసిన చర్యలు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమయ్యాయి. ఎందుకంటే చాలా ఏళ్లుగా ఎవ్వరూ టచ్ చేయని పెద్ద పెద్ద ఆక్రమణపై కూడా హైడ్రా దూకుడు చూపించింది. చెరువుల మధ్యలో కట్టిన నిర్మాణాలు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భవనాలు, ప్రభుత్వ భూములపై వేసిన కాంపౌండ్లు, ఇలా అనేక చోట్ల హైడ్రా బుల్డోజర్లు నడిచాయి. దీంతో సాధారణ ప్రజలు ఒక అభిప్రాయం బలపడింది, ఇక భూమి కబ్జాలు అంతా సులభం కాదు అని. ఇప్పుడు అదే హైడ్రా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించబోతుందంటే పరిస్థితి ఎంత సీరియస్ గా మారబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నల్గొండ జిల్లా మిర్యాలగూడ పర్యటనలో భాగంగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన చెప్పిన ఒక విషయం అందరినీ షాక్ గురి చేసింది. ఇప్పటి వరకు హైడ్రా దాదాపు 85,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని కాపాడిందట. అవును ఫ్రెండ్స్, 85,000 కోట్లు. ఇది చిన్న మొత్తం కాదు. అంటే భూ ఆక్రమణలు ఎంత పెద్ద స్థాయిలో జరిగాయి లెక్కలతోనే అర్థమవుతోంది. ఇంకా ఆయన మరో సంచలన విషయం కూడా చెప్పారు. మరో ఏడాదిలో 1,00,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని కాపాడతామని స్పష్టం చేశారు. ఇది విన్నాక చాలా మందికి ఒక ప్రశ్న వచ్చింది, అసలు తెలంగాణలో అంత భారీ స్థాయిలో భూముల ఆక్రమణకు గురయ్యాయా అని. కమిషనర్ చెప్పిన ప్రకారం హైడ్రా పరిధిలోనే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జాకు గురయ్యాయనే సమాచారం ఉందట. ఇది నిజంగా షాకింగ్ ఫిగర్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ భూమి భారీగా పెరిగింది. ఎక్కడ చూసినా లేఅవుట్లు, వెంచర్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు, ఇలా నిర్మాణాలు పెరిగిపోయాయి. కానీ అదే సమయంలో చాలా చెరువులు మాయమయ్యాయి, కాలువలు అక్రమాలకు గురయ్యాయి, ప్రభుత్వ భూములు ప్రైవేట్ పేర్లకు మారిపోయాయి అనే ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రతి వర్షాకాలంలో హైదరాబాద్ లో వరదలు రావడానికి కూడా ఇదే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నీరు వెళ్లే మార్గాలు మూసివేయబడ్డాయి, చెరువులు నింపి నిర్మాణాలు చేశారు. ఇప్పుడు హైడ్రా వాటిపై ఫోకస్ పెట్టింది. అందుకే చాలా మంది దీనిని కేవలం ఎన్ఫోర్స్మెంట్ సంస్థగా కాకుండా నగర భవిష్యత్తు కాపాడే వ్యవస్థగా కూడా చూస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం దీనికి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించడంతో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఫ్రెండ్స్, హైడ్రాకు వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని కమిషనర్ చెబుతున్నారు. అంటే ప్రజల్లో కూడా భూ ఆక్రమణలపై ఎంత అసంతృప్తి ఉందో అర్థమవుతోంది. చాలా మంది తమ గ్రామాల్లో, తమ పట్టణాల్లో చెరువులు, శ్మశానాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించాలని ఫిర్యాదులు చేస్తున్నారట. ఈ ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా 4 వారాల పాటు తాత్కాలికంగా నిలిపివేసింది. జూన్ 8వ తేదీ నుంచి మళ్లీ ప్రారంభిస్తామని చెప్పారు. అంటే ప్రస్తుతం పెండింగ్ ఫిర్యాదులపై ఫుల్ ఫోకస్ పెట్టబోతున్నారని అర్థం. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్పారు కమిషనర్. ఎవరికైనా అత్యవసర సమస్య ఉంటే నేరుగా కార్యాలయానికి వచ్చి అధికారులను కలవచ్చు అన్నారు. ఇది చాలా పెద్ద సందేశం ఫ్రెండ్స్. ఎప్పుడూ చాలా మంది సాధారణ ప్రజలు భూ సమస్యలతో సంవత్సరాల పాటు తిరుగుతూ ఉంటారు. ప్రభుత్వ భూమి ఆక్రమించబడిన, చెరువు మాయమైన ఎవరు పట్టించుకోవడం లేదనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు హైడ్రా కారణంగా కనీసం భయమైనా మొదలైందని చాలా మంది అంటున్నారు. అయితే మరోవైపు హైడ్రా చర్యలపై విమర్శలు కూడా ఉన్నాయి. కొంతమంది కోర్టులను ఆశ్రయిస్తున్నారు, తమ నిర్మాణాలు చట్టబద్ధమైనవని వాదిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రాజకీయ ఆరోపణలు కూడా వస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఒక విషయం స్పష్టంగా చెప్పింది, అక్రమ నిర్మాణాలు, చెరువుల కబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణల విషయంలో ఎలాంటి రాజీ ఉండదు అని. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. హైడ్రా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించితే నిజంగా ఏం జరుగుతోంది అని. మొదటిగా చెరువుల ఆక్రమణలపై భారీ చర్యలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో చాలా పట్టణాల్లో చెరువులు మాయమైపోతాయని ఆరోపణలు ఉన్నాయి. రెండవది ప్రభుత్వ భూముల రక్షణ. చాలా చోట్ల విలువైన ప్రభుత్వ భూములు నకిలీ పత్రాలతో ఆక్రమించబడ్డాయని కేసులు ఉన్నాయి.
మూడోది రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం. ఇకపై డాక్యుమెంట్లు సరిగ్గా లేని లేఅవుట్లు మరియు వెంచర్లపై ప్రజలు మరింత జాగ్రత్త పడే అవకాశం ఉంది. నాలుగవది రాజకీయ ప్రభావం. ఎందుకంటే భూ ఆక్రమణలు అనే అంశం చాలా సున్నితమైనవి. పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఫ్రెండ్స్, హైడ్రా వల్ల సాధారణ ప్రజలకు కూడా ఒక ముఖ్యమైన సందేశం వెళ్తోంది. ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు డాక్యుమెంట్లు సరిగ్గా చెక్ చేసుకోవాలి. FTL పరిధిలో ఉందా లేదా చూడాలి. చెరువు భూమి కాదా తెలుసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చు. ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ నిపుణులు కూడా అదే చెబుతున్నారు. సరైన లీగల్ వెరిఫికేషన్ లేకుండా ప్రాపర్టీ కొనవద్దు అని హెచ్చరిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడికి ఇంకొక ముఖ్యమైన ఆసక్తికరమైన విషయం ఉంది. హైడ్రా చర్యల వల్ల కొంతమంది నిజాయితీగా భూములు కొనుగోలు చేసిన ప్రజలు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే తాము కొనుగోలు చేసిన స్థలం అసలు ఏ భూమిలో ఉందో తెలియని పరిస్థితి చాలా చోట్ల ఉంది. అందుకే ఇప్పుడు భూ రికార్డుల డిజిటలైజేషన్ మరియు పారదర్శకత కూడా చాలా ముఖ్యమవుతుంది. ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పెద్ద ప్రశ్న, హైడ్రా నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా సమర్థవంతంగా పనిచేయగలదా? ఎందుకంటే హైదరాబాద్లో పరిస్థితి ఒకలా ఉంటుంది, కానీ జిల్లాలో రాజకీయ ఒత్తిళ్లు, స్థానిక ప్రభావాలు, గ్రామస్థాయి వివాదాలు వేరేలా ఉంటాయి. అక్కడ కూడా ఇదే దూకుడు కొనసాగుతుందా అనేది చూడాలి. కానీ కమిషనర్ అంగర్హద్ మాటలు చూస్తే మాత్రం ప్రభుత్వం ఆ విషయంలో సీరియస్గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు తెలంగాణలో అభివృద్ధి అంటే రోడ్లు, ఫ్లైఓవర్లు, IT కంపెనీలు అని మాత్రమే మాట్లాడేవారు. కానీ ఇప్పుడు భూముల రక్షణ కూడా పెద్ద అంశంగా మారుతోంది. ఎందుకంటే భూమి అనేది కేవలం ఆస్తి కాదు, ప్రభుత్వానికి, ప్రజలకు మరియు భవిష్యత్తు తరాలకు చెందిన సంపద. చెరువులు కాపాడితేనే నీరు ఉంటుంది. ప్రభుత్వ భూములు కాపాడితేనే భవిష్యత్తులో పబ్లిక్ అవసరాలకు ఉపయోగపడుతుంది. అందుకే హైడ్రా వంటి వ్యవస్థల అవసరం ఉందని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి ఫ్రెండ్స్, హైడ్రా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడం సరైన నిర్ణయమా? ఇది నిజంగానే భూ కబ్జాలను అరికడుతోందా, లేక సాధారణ ప్రజలకు కూడా ఇబ్బందులు తెస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి రియల్ ఎస్టేట్, లీగల్ మరియు తెలంగాణ రాజకీయ విశ్లేషణ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. ధన్యవాదాలు.